హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు. కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను, ఇలా చిన్న ముక్కలుగా విడదీసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు 2 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఏదైనా పురుగులు లాంటివి ఉంటే మనకి పైకి తేలిపోతాయి. అప్పుడు వాటిని రిమూవ్ చేసేసుకుని ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, అలానే చపాతీలోకి ఇంకా బాగుంటుంది. గ్రేవీయష్గా అనిపిస్తుంది కదా, సో చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కూర. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దీన్ని చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది. టొమాటో నేను 2 తీసుకున్నాను. మీరు ఇష్టపడే వాళ్ళు, ఎక్కువ టొమాటో ఇష్టపడే వాళ్ళు ఒక 4 అయినా వేసుకోవచ్చు ఒక కాలీఫ్లవర్కి. మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి వేయించుకుందాం. మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదు నేను, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తున్నాను. ఇలా ఇది ఒకటే వేసుకున్నా మనకు చాలా రుచిగా ఉంటుంది కూర. నేను ఎక్కువ రోటీలోకి చేస్తాను ఈ కర్రీ. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇది కడాయిలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలామంది కాలీఫ్లవర్ ఉడకదు అనుకుంటారు. నేను ఎక్కువసేపు మగ్గ పెడతాను, సో ఉడికిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ ముందు వేసుకుంటే మనకి కాలీఫ్లవర్ మూత పెట్టేస్తాం కదా, అప్పుడు మగ్గిపోతుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అందులోంచి వాటర్ ఊరి మనకి కాలీఫ్లవర్ అనేది ఉడికిపోతుంది. సాల్ట్ వేసేసుకోవాలి అందుకే ముందుగానే. చూసుకుందాం మగ్గిపోయిందేమో. చూసారు కదా, సగం వరకు వచ్చేసింది కాలీఫ్లవర్, మగ్గింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. కారం వేసేసుకుని అలానే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని అప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో ఏం లేదు, సేమ్ ప్రాసెస్ ఇలానే చేసేసుకుని వాటర్ వేసిన తర్వాత 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. సరిపడా వాటర్ ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఇలా కడాయిలో చేసేటట్టయితే ఒక 15 మినిట్స్ ఉడికిస్తే వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో చేసేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా వాటర్ ఉన్నాయి, మధ్య మధ్యలో తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే ప్రెషర్ కుక్కర్ అయితే 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. దగ్గరికి వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.